శ్రీలంకని ఓడించిన అంపైర్. మీరు వింటున్నది నిజమే. నిన్న రాత్రి పాకిస్తాన్ శ్రీలంక మధ్య జరిగిన 2-0 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్‌లో 212 పరుగులు చేసింది. 213 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక కెప్టెన్ షనక కీలక ఇన్నింగ్స్ ఆడి గెలిపించేంత పని చేశాడు. కానీ ఇక్కడే అనూహ్య సంఘటన జరిగింది. శ్రీలంక విజయానికి 28 పరుగులు అవసరం అవగా చివరి ఓవర్ వేయడానికి పాకిస్తాన్ స్పీడ్ స్టార్ షాహీన్ ఆఫ్రిది బౌలింగ్‌కు వచ్చాడు. ఓవర్లో శ్రీలంక కెప్టెన్ షనక మొదటి బంతికే బౌండరీ, ఆ తర్వాత హ్యాట్రిక్, 3 సిక్సర్లతో వరుసగా మొదటి 4 బంతులకు 22 పరుగులు రాబట్టాడు. ఇక 2 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన సమయంలో ఒక బాల్ డాట్ అవడంతో ఒక బాల్‌కు 6 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో బౌలర్ ఆఫ్రిది వైడ్ యార్కర్ వేయడానికి ప్రయత్నించి వైడ్ బాల్ వేశాడు. అయితే వైడ్ ఇవ్వాల్సిన అంపైర్ మాత్రం మౌనం వహించాడు. దీంతో పాకిస్తాన్ 5 పరుగులు తేడాతో శ్రీలంకపై గెలిచింది. ఆన్ ఫీల్డ్ అంపైర్ కనుక వైడ్ బాల్‌ని లీగల్ డెలివరీగా గుర్తించకపోయుంటే శ్రీలంక విజయానికి ఒక బాల్‌కు 5 పరుగులు అవసరం అయ్యుండేవి. దీంతో లాస్ట్ బాల్‌కు 4 కొట్టినా మ్యాచ్ డ్రా అయ్యుండేది. ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం స్టేడియంలో ఉన్న వాళ్లందరినీ ఆశ్చర్యపరచగా, శ్రీలంక కెప్టెన్ షనకని మాత్రం తీవ్ర నిరాశకు గురి చేసింది. క్రికెట్‌లో అమలవుతున్న వైడ్ బాల్‌పై అంపైర్ నిర్ణయాన్ని డీఆర్ఎస్ తీసుకునేలా ఐసీసీ కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లలో అమలుపర్చాలని నెటిజన్లు కోరుతున్నారు. ఏది ఏమైనా జెంటిల్‌మెన్ లాంటి క్రికెట్ గేమ్‌లో అప్పుడప్పుడు అంపైర్ నిర్ణయాలు మ్యాచ్ ఫలితాలను తారుమారు చేస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.